హైదరాబాద్ అంటే ఏమిటి? దమ్ బిర్యానీ, గోల్కొండ, టూమ్స్, చార్మినార్ గల్లీ ఇవే గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే అభివృద్ధి, హైదరాబాద్ అంటే ఆనందానికి కేర్ ఆఫ్, హైదరాబాద్ అంటే అన్ని సంస్కృతుల సమ్మేళనం, హైదరాబాద్ అంటే స్వేచ్ఛ, సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఎలాంటి చీకు చింత లేకుండా జీవించే మోస్ట్ లవబుల్, లివబుల్, కంఫర్టబుల్ సిటీగా గ్లోబల్ మ్యాప్పై గర్వంగా నిలబడింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈజ్ ఆఫ్ లివింగ్ సర్వేలో హైదరాబాద్ టాప్ లేపింది. సిటీ విస్తరణ శరవేగంగా పెరుగుతున్న ఫ్లైఓవర్లు, ఐటీ కారిడార్తో పాటు సామాన్యుడికి అందుబాటులో ఉండే జీవన ప్రమాణాలు హైదరాబాద్ను నెంబర్ 1గా నిలబెట్టాయి. ఇంతకు ఏ అంశాల్లో హైదరాబాద్ ది బెస్ట్ అయ్యింది? హైదరాబాద్ అంటే కేవలం నగరం కాదు, కోట్ల మంది కలలకు నిలయం. ఇండియాలో బెస్ట్ లివింగ్ సిటీ అంటే చాలా కాలం పాటు ఒకే పేరు వినిపించేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఐటీ క్యాపిటల్గానే కాకుండా లైఫ్ క్వాలిటీ పరంగా కూడా కొత్త స్టాండర్డ్ సెట్ చేసింది మన హైదరాబాద్. ట్రాఫిక్తో తలమునకలయ్యే నగరాల మధ్య బ్యాలెన్స్డ్ లైఫ్ చూపించింది ఈ సిటీ. జాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్, డైవర్సిటీ, ప్రతి విషయంలో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. తాజాగా విడుదలైన ఈజీ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ ప్రకారం దేశంలోని మెట్రో నగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్ టాప్ గేర్లో దూసుకొచ్చింది. ఢిల్లీలో కాలుష్యం, బెంగళూరులో ట్రాఫిక్ నరకం, ముంబైలో ధరల భయం. కానీ హైదరాబాద్లో సీన్ పూర్తిగా డిఫరెంట్. అన్బాక్సింగ్ బిఎల్ఆర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వచ్చింది. 8 మెట్రో నగరాల్లో ఈ సర్వే చేపట్టారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే, కోల్కతా, అహ్మదాబాద్ నగరాల్లో ఈ సర్వే చేశారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, గృహ వసతి, క్వాలిటీ లైఫ్ అంశాలపై సర్వే చేపట్టారు. సర్వేలో మొదటి స్థానంలో నిలిచింది మన హైదరాబాద్. రెండో స్థానంలో బెంగళూరు ఉంది. కమ్యూట్ టైం, డైవర్సిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్, లివింగ్ కాస్ట్ ఈ అంశాలపై అన్బాక్సింగ్ బిఎల్ఆర్ సర్వే నిర్వహించింది. మొత్తం 6 అంశాలపై స్టడీ చేస్తే హైదరాబాద్ నెంబర్ 1లో నిలిచింది. అదేలాగో కూడా ఈ మ్యాప్ ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1 ఐటీ హబ్. హైదరాబాద్ అంటే ఇప్పుడు టెక్ పవర్ సెంటర్. గూగుల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ వంటి దిగ్గజ సంస్థల రాకతోటి ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. వీటి రాకతో నగరానికి కొత్త ఎనర్జీ వచ్చింది. ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసే కల్చర్ పెరిగింది. అదే సమయంలో ఒత్తిడి తగ్గించే వాతావరణం కూడా ఉంది. నెంబర్ 2 అఫోర్డబుల్ హౌసింగ్. మధ్యతరగతి కూడా హైదరాబాద్లో సొంత ఇల్లు కట్టుకునేలా ఇక్కడ అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ ఇలా అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. బెంగళూరు, ఢిల్లీ, ముంబై కూడా డెవలప్ అయినా రెంట్ పెద్ద భారం అక్కడ. నెంబర్ 3 కల్చరల్ డైవర్సిటీ. హైదరాబాద్లో భాషలు వేరు, సంప్రదాయాలు వేరు, కానీ జీవనం అందరిది ఒకేలా ఉంటుంది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, అంతర్జాతీయ ఉద్యోగులు అంతా కలిసి పనిచేసే వాతావరణం ఉంది. కోల్కతాలో కల్చర్ స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ జాబ్ అవకాశాలు అంతగా లేవు. హైదరాబాద్ ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సెట్ చేసింది. 4th పాయింట్ ఫాస్టర్ కమ్యూట్ నగరం. అంటే ట్రాఫిక్ నరకం అనే అభిప్రాయం ఉండేది. హైదరాబాద్లో ఇప్పుడు ట్రాఫిక్ సమస్య పూర్తిగా లేదని చెప్పలేం, కానీ ఇతర నగరాలతో పోల్చితే మాత్రం మన భాగ్యనగరమే బెస్ట్. రవాణా పరంగా మెట్రో రైలు కనెక్టివిటీ, మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు ట్రాఫిక్ కష్టాలను తగ్గించాయి. చెన్నై, పూణేలో కూడా డెవలప్మెంట్ ఉంది, కానీ హైదరాబాద్ లాంటి సమగ్రాభివృద్ధి అక్కడ కనిపించదు. 5th పాయింట్ వైబ్రెంట్ లైఫ్ స్టైల్. లైఫ్ అంటే పనే కాదు, ఆనందం కూడా ముఖ్యము. ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు హైదరాబాద్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. పని ముగిసిన తర్వాత రెస్టారెంట్లు, కెఫేలు, ఈవెంట్స్, మ్యూజిక్, నైట్ లైఫ్ ఇవన్నీ యువతకు పెద్ద ఆకర్షణ. వీకెండ్ అంటే బయటకు వెళ్ళే కల్చర్ పెరిగింది. కుటుంబాలతో గడిపే ప్రదేశాలు కూడా ఉన్నాయి. షాపింగ్ మాల్స్, పార్క్స్, లేక్స్ ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇవి చాలా ముఖ్యం.